అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ తో ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 3, 4, 5 ర్యాపిడ్ రివిజన్స్ అండ్ ప్రాక్టీస్ బిట్లు అన్ని కూడా చెప్పేసాము. ఈ రోజు 6th క్లాస్ మొత్తం కూడా ఒకే వీడియోలో కంప్లీట్ చేసుకోబోతున్నాము. సో వీడియోని చివరి వరకు చూడండి. చాలా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి మనకి. ఒక్కొక్క చాప్టర్ కి విడివిడిగా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. అలాగే సంక్షిప్త సమాచారం ఆ చాప్టర్ కి సంబంధించి కూడా ఇచ్చారు. మొత్తం కూడా వివరంగా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, 6th క్లాస్ లో ఫస్ట్ లెసన్ వచ్చేసి అమ్మఒడి అండి. ఈ అమ్మఒడి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం తల్లి ప్రేమ, ప్రక్రియ, గేయం. అమ్మఒడి పాఠ్యభాగ రచయిత బాడిగ వెంకట నరసింహారావు. ఈయన 15/8/1913 కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పోల బాలలు, ఋతువాణి ఇలాంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా వివి నరసింహారావు పెట్టుకున్నారు. బాలబంధుగా ఈయన ప్రసిద్ధులు. వెంజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఇతివృత్తం. అమ్మ ఒడిలో ఎన్నో సంగతులను నేర్పిన తొలి గురువు. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నింటినీ సమకూర్చేది. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం లాంటిది. ఇప్పుడు ఈ అమ్మఒడి పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే తెలుగు అకాడమీ మెటీరియల్లో ఉన్నాయో అవి ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. విద్యార్థికి తొలి గురువు ఎవరు అంటే అమ్మ. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం లాంటిది. ఇందులో అలంకారం ఏంటి అంటే ఉపమాలంకారం అండి. క్రింది వారిలో బాలబంధుగా ప్రసిద్ధులు ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు గారు. అమ్మ చల్లని చేతులు వేటికి నిలియాలు అంటే దాన ధర్మాలకు నిలియాలండి. అమ్మఒడి పాఠం ఆధారంగా క్రింది వాక్యాలను జతపరచండి అన్నారు. సో ఫస్ట్ది ఏంటంటే అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది. దాన ధర్మాలకు నిలయాలు, అమ్మ చల్లని చేతులు అనేది రైమింగ్ అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఈ ఆ అని ఇచ్చారు, అదే సరిగ్గా ఇవ్వలేదన్నమాట. సో నేను జతపరిచాను, మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ విద్యార్థికి ప్రత్యక్ష దైవం ఎవరు అంటే తల్లి అండి. నాన్న నా పాలిట కల్ప వృక్షం అనేది టెక్స్ట్ బుక్ వెనకాల ఒక ఉంటది అన్నమాట. దాంట్లో అలంకారం ఏంటి అని అడిగారు. రూపక అలంకారం అండి. అమ్మ చేతులు దాన ధర్మాలకు నిలయాలు అని అన్నారు కదా. సో ఇక్కడ దాన ధర్మాలు అనే పదం ఏ సమాసమో తెలియజేయమన్నారు. ద్వంద్వ సమాసం. అనార్కలి నాటక రచయిత వెంజమూరి లక్ష్మీ నరసింహారావు. కరం పదానికి అర్థం ఏంటి అంటే గాడిద. అమ్మ ఒడి సమాసనామం తెలపండి అన్నారు. అమ్మ ఒడి అనేది అమ్మ యొక్క ఒడి, షష్ఠి తత్పురుష సమాసం. అనార్కలి నరసింహారావు ఖ్యాతి గడించింది. బాడిగ వెంకట నరసింహారావు అనేది అతనేమో అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. నెక్స్ట్ అమ్మఒడి పాఠ్యభాగం ఏ సంకలనం నుంచి గ్రహించబడింది అంటే సంపూర్ణ రచనలు 2వ సంకలనంలో. సో టెక్స్ట్ బుక్ అనేది క్విక్ గా రివిజన్ చేయడానికి టైం లేనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. టెక్స్ట్ బుక్ ఫస్ట్ చదివి తర్వాత ఇది ఒకసారి చూసుకుంటే ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. మనమైతే ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ తృప్తికి వెళ్దాము. తృప్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మానవ విలువలండి. ప్రక్రియ కథానిక. రచయిత సత్యం శంకరమంచి. కాలం 3/3/1937, 21/5/1987. సత్యం శంకరమంచి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు వీరి రచనలు, కథా సంపుటాలు. రేపటి దారి, సీత స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు మొదలైనవి నవలలు. హరహర మహాదేవ్ అనేది నాటకం అన్నమాట. ఆయన రాసిన రచనలు ఆయన పేరే కాదు, అవి ఏంటి కథా సంపుట, నవల, నాటకం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. 1979లో అమరావతి కథలకి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. తృప్తి పాఠ్యభాగం అమరావతి కథల నుంచి గ్రహించబడింది. పూర్ణయ్యని బావగాడు అంటారు. బాగా చురుకైన వాడు. వంట చేయడం అన్నా ఇతరులకు పెట్టడం అన్నా చాలా ఇష్టం. ఇతరులకు పెట్టగా మిగిలిన తిని సంతృప్తి చెందేవాడు. ఇతరుల ఆనందాన్ని తన ఆనందంగా చూసుకునేవాడు. అది తృప్తి. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్లు చూద్దాము. తృప్తి పాఠ్యభాగ రచయిత సత్యం శంకరమంచి. కథా సంపుటాలు క్రింది వాటిలో ఏది అంటే కార్తీక దీపాలు. మిగతావన్నీ కూడా ఏంటి మనకి నవలలు అన్నమాట. 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచన ఏది అంటే అమరావతి కథలు.
తృప్తి పాఠ్యభాగంలో పూర్ణయిని ఎలా పిలుస్తారంటే బావగాడు. తృప్తి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందింది అంటే కథానిక. సత్యం సంక్రమంచి జన్మస్థలం గుంటూరు జిల్లా అమరావతి. పూర్ణయిని బావగాడు అంటారు కదా, ఇక్కడ గీత గీసిన బావగాడు అంటారు, పదాన్ని విడదీయమన్నారు. బావగాడు ప్లస్ అంటారు. బావగాడు లేకపోతే సరదా సంబరాలు లేవు. గీత గీసిన పదానికి సమాసం గుర్తించండి అన్నారు. సరదా సంబరాలు అనేది ద్వంద్వ సమాసం. సన్న బియ్యంతో చేయిస్తున్నాను, గీత గీసిన ప్రత్యయ విభక్తి నామం గుర్తించండి అన్నారు. బియ్యంతో, ఇక్కడ తో అనేది తృతీయ సమాసంలో ఉంటది కదా, తృతీయ తత్పురుషలో ఉంటది. చేతంచేన్ తోడంతో అనేది, సో ఇక్కడ తృతీయ అన్నమాట. తృప్తి పాఠ్యభాగంలో ఇతివృత్తాన్ని గుర్తించండి అంటే మానవ విలువలు. తృప్తి పాఠ్యభాగం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది అంటే అమరావతి కథలు. హరహర మహాదేవ నాటక రచయిత ఎవరంటే సత్యం సంక్రమంచి. నెక్స్ట్, క్రింది వాటిలో నవలలు కానివి ఏంటి అన్నారు. రేపటి దారి, సీత స్వాగతాలు, ప్రేమలేఖ, ఇవన్నీ కూడా నవలలు. కానిది కార్తీక దీపాలు. కూరగాయల సమాసం ఏంటి అంటే ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు సంధి నామం తెలపండి అన్నారు. సో తల్లిదండ్రులు సంధి, గసడి దవాదేశ సంధి. నెక్స్ట్, మా కొద్ది తెల్లదొరకడం థర్డ్ లెసన్. ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. రచయిత లేదా కవి గరిమెల్ల సత్యనారాయణ. కాలం 14/7/1893, 18/12/1952. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమే ఈ గేయం నేపథ్యం అన్నమాట. గరిమెల్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనిపాడులో జన్మించారు. ఈయన స్వాతంత్ర సమరయోధుడు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతాలు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరకనం అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెల్ల. భారతీయుల మాన ప్రాణాలను తీయడానికై అదును కోసం చూసే తెల్లవారు లేదా ఆంగ్లేయుల పరిపాలన వద్దనే గేయం ఇది. ఆంగ్లేయుల సంపాదన కోసం కళ్ళు సారా అమ్మి మా దగ్గర డబ్బు ధనం దోచుకుంటున్నారు. భార్యల మెడలో తాలిబొట్లు ఉండనీయడం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు ఆంగ్లేయులు. భారతీయులను గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు రావద్దన్నారు. బడిలో రాట్నం పెట్టొద్దంటున్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకొడుతున్నారు. ఈ విధంగా ఆంగ్లేయులు స్వదేశీలపై దాడి చేసి అనవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు. ఏకపక్షంగా పరిపాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలనేది కవి గేయ సారాంశం అన్నమాట. ఇందులో వ్యాకరణ అంశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఒకసారి చూద్దాం. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలను 3 విధాలు. అచ్చులు మొత్తం 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3 అన్నమాట. 0, అరసున్న, విసర్గ. అచ్చుల విభాగంలో హ్రస్వాలు, దీర్ఘాలు ఏంటంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఓ అనేవి హ్రస్వాలు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ అనేవి దీర్ఘాలు. ఇక్కడ మనకి ఏదైతే బ్లూ కలర్ లో ఉన్నాయో అవి ప్రెసెంట్ లేవు అని అర్థం. ఓకే. హల్లుల విభాగం కా నుండి మా వరకు గల అక్షరాలని 5 వర్గాలుగా విభజించవచ్చు. కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం అని. కఠినంగా పలికే అక్షరాలని పరుషాలు అంటారు, కచట తప. తేలిగ్గా పలికే అక్షరాలను సరళాలు అంటారు, గజడ దబ. వర్గాలలో ఉండే ఒత్తు అక్షరాలు ఖ, ఘ, ఛ, ఝ, ట, ఢ, థ, ధ, ఫ, బాలని వర్గయుక్కులు అంటారు. ముక్కు సాయంతో పలికే అక్షరాలు ఞ, ఞ, అన, న, మాలని అనునాసికాలు అంటారు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు యా, రా, బండిరా, లా, అల, వా. గాలిని బయటికి ఊదుతూ పలికేవి అంగిలి సాయంతో పలికేవి అంతస్తాలు. ఇవి గాలిని బయటికి ఊదుతూ పలికేవి ఊష్మాలు, సే, ష, స, హ. వరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు మొత్తాన్ని కూడా స్థిరాలు అంటారు. కా నుంచి మా వరకు ఉన్న హల్లుల్ని స్పర్శాలు అంటారు. వర్ణోత్పత్తి స్థానాలు చూద్దాము. కంఠం నుండి పుట్టే అక్షరాలు ఆ, ఆ, క, ఖ, గ, ఘ, ఞ, హ, విసర్గ. వీటిని కంఠ్యాలు అంటారు. తాలువు అంటే దవడ అన్నమాట. ఆ భాగంలో పుట్టే అక్షరాల్ని తాళవ్యాలు అంటారు. ఈ, ఈ, చ, ఛ, జ, ఝ, ఞ, ఏ, స. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాల్ని మూర్ధన్యాలు అంటారు. రు, రు, ట, ఠ, డ, ఢ, అన, ర, ష. దంతాల సాయంతో పలికే అక్షరాల్ని దంత్యాలు అంటారు. రు, లు, దంత్య చ, దంత్య జ, త, థ, ద, ధ, న, ల, స. పెదవి సాయంతో పలికే అక్షరాల్ని ఓష్ట్యాలు అంటారు. ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ. ఇక్కడ ప్రింట్ తప్పడింది.
ఏ ఏ ఐ వీటిని కంఠతాళవ్యాలు అంటారు. ఓ ఓ ఔ కంఠోష్ట్యాలు అంటారు. వాణి దంతోష్ట్యం అంటారు. ఇది మనకి ఈ లెసన్ కి సంబంధించి వెనకాల ఉన్న వ్యాకరణ అంశాలు, అలాగే లెసన్ కి సంబంధించి సంక్షిప్త సమాచారం. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ. మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి ఎవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ. కావర్గం అక్షరాలు కా ఖ గా ఘ ఞ. పరుషాలు అంటే ఏవో గుర్తించండి అన్నారు. ఖచ్చిత తప్పులు. ఏ ఏ ఐలను ఏమంటారంటే కంఠతాళవ్యాలు. కా నుంచి మా వరకు ఉన్న వాళ్ళని స్పర్శాలు అంటారు. 12 దేశాలు పండుచున్నాయి. గీత గీసిన పదానికి సమాసం తెలపమన్నారు. ఇక్కడ 12 దేశాలు అనేది ద్విగు సమాసం అన్నమాట. స్వాతంత్రోద్యమం పదానికి సంధికార్యం తెలపండి అన్నారు. స్వాతంత్ర్య ప్లస్ ఉద్యమం. మా కొద్దీ తెల్లదొరతనం ఎవరి పరిపాలన ఉద్దేశించి రాసిన గేయం అంటే ఆంగ్లేయులు. స్వరాజ్య గీతములు ఏ సంవత్సరంలో రచించారంటే 1921. గరిమెళ్ళ సత్యనారాయణ జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా నరసనపేట తాలూకా గోనెపాడు. నీనామందులో సంధినామం గుర్తించండి అంటే ఉత్వ సంధి. నేను అర్థం శరీరం. హృదయముకి వికృతి పదం యథ. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లుల్ని స్థిరాలు అంటారు. ఇక్కడతో మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ సమయస్ఫూర్తి. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి, ప్రక్రియ కథ. కవి కందుకూరి వీరేశలింగం. కాలం 16/4/1848, 27/5/1919. కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్రం, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైన వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. గద్య తిక్కన ఈయన బిరుదు. సమయస్ఫూర్తి పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ. పంచవటం అంటే 5 చెట్ల సమూహం అనే ప్రాంతం. ఒక మర్రి చెట్టు త్వరలో రామసుడు అనే పిల్లి నివసిస్తోంది. ఆ చెట్టు కింద కన్నంలో ఫలితుడు అనే ఎలుక కాపురం ఉంటుంది. ఫలితుడు చెట్టు చుట్టూ వల పన్నాడు. రామసుడు వలలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో చంద్రకుడు అనే గుడ్లగోబ ఎలుకను చూసింది. ఇది స్టోరీ అన్నమాట. సంధి. పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు ప్లస్ అందరూ అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనినే మనం సంధి అంటాము. పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది. పిల్లలు లు. అందరూ ఉన్న పదం మొదట ఆ ఉంది. 2 పదాలు కలిసినప్పుడు అంటే ఊ ప్లస్ ఆ అన్న 2 అచ్చులకు బదులు ఆ ఒక్కటే వచ్చింది. ఇలాంటి మార్పుని సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివర అచ్చు పోతుంది. రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. 2 తెలుగు పదాల మధ్య జరిగే సంధులని తెలుగు సంధులు అంటారు. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. ఇందులో రాముడు మొదటి పదం, అతడు రెండవ పదం. మొదటి పదమైన రాముడులోని చివర ఊ పోయి రెండవ పదంలోని ఆ మిగిలింది. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ. మనమందరం, మనము ప్లస్ అందరం. ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ. వ్యాకరణ పరంగా ఉత్వసంధి రాని సందర్భాలు ప్రథమేతర విభక్తి సత్రద్ధక చువర్ణములందున్న ఒకారములకి సంధి వైకల్పికంగా వస్తుంది. వైకల్పికం అంటే ఏంటి? ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు అని అర్థం. సమయస్ఫూర్తి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందింది అంటే కథ. కందుకూరి వీరేశలింగం రచన కానిది ఏంటి అని అడిగారు. రాజశేఖర చరిత్రం, ఆంధ్ర కవుల చరిత్ర, సతీహిత బోధిని ఆయన రచనలే. కానిది గబ్బిలం. గద్య తిక్కన బిరుదు వీరేశలింగం గారిది. సమయస్ఫూర్తి పాఠంలో పిల్లి పేరు ఏంటంటే రామసుడు. పంచవటం అంటే 5 చెట్ల సమూహం. పంచతంత్ర కథల్ని మొదట సంస్కృత భాషలో రచించింది ఎవరు అంటే విష్ణు శర్మ. పంచతంత్రాన్ని తెలుగులోకి నీతి చంద్రిక అనే పేరుతో అనువదించింది చెన్నై సూరు. ఆంధ్ర కవుల చరిత్ర అనే కావ్యాన్ని రచించింది వీరేశలింగం. మిత్రమా, బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని రామసుడు ఎవరిని ఉద్దేశించి అన్నాడు అంటే ఫలితుడిని. ఆహారము వికృతి పదం ఓగిరం. సంతోషం వికృత పదం సంతసం. మహనీయులెందరో సంధి కార్యం మహనీయులు ప్లస్ ఎందరో. క్రింది వాటిలో విశేషణం గుర్తించండి అంటే ఎర్రని. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం.
మహాత్మా గాంధీ పోర్బందర్ లో జన్మించారు. క్రియను గుర్తించండి. ఇందులో జన్మించడం అనేది క్రియ. నెక్స్ట్ మన మహనీయులు. పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి ప్రాంతీయులు, ప్రస్తుతం అది ప్రకాశం జిల్లా. శ్రీరాములు గారు మహాలక్ష్మమ్మ గురవయ్య దంపతులకి మద్రాసులో 16/3/1901 జన్మించారు. శ్రీరాములు గారు మద్రాస్, బొంబాయి నగరాల్లో విద్యాభ్యాసం చేశారు. తన మేనమామ కుమార్తె సీతమ్మని వివాహం చేసుకున్నారు. గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితులయ్యారు. ఆ బోధనలే వీరిని భారత స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించాయి. శ్రీరాములు గారు చేస్తున్న ఉద్యోగం వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరారు. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆంధ్రులు తమిళులకు కలిపి ఒకే రాష్ట్రం ఉండటం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడటం వీరు గమనించారు. ఆంధ్ర రాష్ట్రం అవతరణకి అమూల్య త్యాగం అవసరం అని దృఢంగా నిశ్చయించుకున్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తానని ప్రకటించి 19/10/1952 ఆదివారం శ్రీరాములు ఆమరణ దీక్ష ప్రారంభించారు. 15/12/1952 రాత్రి 11:30కి శ్రీరాములు హృదయ స్పందన ఆగిపోయింది. 1/10/1953 కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లాలోని బట్ల పెనమర్లో జన్మించారు. వీరు 19 ఏళ్ల వయస్సులోనే సైన్యంలో చేరారు. 1906 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకి పింగళి వెంకయ్య హాజరయ్యారు. 1921 సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. 3 గంటల వ్యవధిలో జెండాని రూపొందించి ఇచ్చారు. జెండాలో కాషాయ రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీకగా, తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నంగా, ఆకుపచ్చ రంగు సమృద్ధికి నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది. తరువాత దాని స్థానంలో అశోక ధర్మ చక్రం చేరింది. జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు మరొక తెలుగు జాతి ఆణిముత్యం. 1962లో భారత చైనా యుద్ధం ముగిసిన తర్వాత మన దేశ విద్యార్థుల్లో ప్రాథమిక దశ నుండే దేశభక్తి కలిగించాలనే భావంతో ప్రతిజ్ఞ రాశారు. దీనిని 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు. ఈ ప్రతిజ్ఞ 1965 జనవరి 26 నుంచి దేశమంతటా అన్ని భాషల పాఠ్య పుస్తకాల్లో చేర్పించారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లాలోని అన్నపర్తి గ్రామంలో 1916 జూన్ 10న వెంకటరామయ్య రాంబాయమ్మలకి జన్మించారు. ఈయన భూస్వామ్య పద్ధతిలోని వెట్టి చాకరీని నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాస్, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు రాశారు. గృహస్థ జీవితం, శ్రీధర్మం, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులంటూ తెలుగు రాష్ట్ర గేయంగా అందించిన ఘనాపాటి శంకరంబాడి సుందరాచారి. సుందరాచారి చిత్తూరు జిల్లా తిరుపతిలో 1914 ఆగస్టు 10ని జన్మించారు. సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాది మొదలైన ఎన్నో రచనలు చేశారు. తెలుగు భాష, సంస్కృతులపై అమితమైన అభిమానంతో జీవించినంత కాలం వాటి పరిమాణాల్ని తన కలంతో వెదజల్లిన సుందరాచారి 1977 ఏప్రిల్ 8న తిరుపతిలో కన్నుమూశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం ఎప్పటి నుంచి సభలు సమావేశాలు ప్రారంభమయ్యంటే 1911. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తానని నినదించిన మహానుభావుడు ఎవరు అంటే పొట్టి శ్రీరాములు. ఏ రోజున ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారంటే 19/10/1952. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరులైన తేదీ ఏది అంటే 15/12/1952. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన సంవత్సరం 1/10/1953. పింగళి వెంకయ్య ఏ సంవత్సరం జాతీయ కాంగ్రెస్ మహాసభలకి హాజరయ్యారంటే 1906. ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ గారు పింగళి వెంకయ్యను జాతీయ పతాకాన్ని చిత్రించి ఇవ్వమని అడిగారు అంటే 1921 విజయవాడ. పింగళి వెంకయ్య ఏ వయస్సులో సైన్యంలో చేరారు అంటే 19 సంవత్సరాలు. పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని ఎంత వ్యవధిలో చిత్రించి ఇచ్చారంటే 3 గంటలు.
జాతీయ పతాకంలో కాషాయం దేనికి ప్రతీక అంటే త్యాగానికి. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జన్మస్థలం కృష్ణా జిల్లా బట్ల పెనమరు. జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాష్ట్ర గేయ రచయిత శంకరంబాడి సుందరాచార్య. నెక్స్ట్ సుభాషితాలు. ప్రక్రియ పద్యం, ఇతివృత్తం, నైతిక విలువలు. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు శతకం. వేమన 17వ శతాబ్దం వేమన శతకం. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం. బద్దెన 13వ శతాబ్దం సుమతి శతకం. హక్కి అప్పల్ నరసయ్య 17వ శతాబ్దం కుమార కుమారి శతకాలు. కోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తశతి శతకం. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. మాయమ్మ మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ, మీ ఇల్లు మీ ప్లస్ ఈ ప్లస్ ఇల్లు. పై పదాల మధ్య ఈ అనేది అదనంగా వచ్చి చేరింది. అలా చేరడాన్ని ఎడాగమం అంటారు. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నెక్స్ట్ సమాసం. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. సరస్వతి మందిరం సరస్వతి యొక్క మందిరం. పై ఉదాహరణలో సరస్వతి పూర్వపదం, మందిరం ఉత్తర పదం. ఇలా సమాసాలు అనేవి ఏర్పడతాయి. ద్వంద్వ సమాసం. సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యాన్ని కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం అవుతుంది. సూర్యచంద్రులు, తల్లిదండ్రులు ఇలాంటివి అన్నమాట. సో దీని సూత్రం ఏంటంటే ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వంబు అని. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు. డూము ఊలు ప్రథమా విభక్తి, నిన్ నున్లన్ కూర్చుని గురించి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, కిన్ పున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమీ విభక్తి, ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఇప్పుడు వీటి మీద ఉన్న ప్రాక్టీస్ బిట్లు అనేవి చూద్దాం. తెలుగు బాల శతకం ఎవరు అంటే కరుణశ్రీ. ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు, జరగొచ్చు జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని ఏమంటారు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వైకల్పికం. ఆహా ప్లస్ ఆహాలో ఆమ్రేడిత పదం ఏది అంటే రెండవ ఆహా. జననం గురు లఘువులు గుర్తించండి అన్నారు. సో లఘువు లఘువు గురువు అనమాట. అత్తునకు సంధి బహుళం. కాలమోరక విడదీసిన రూపం ఏంటి అంటే కాలము ప్లస్ ఓరక. నెక్స్ట్ సూర్య చంద్రుల విగ్రహ వాక్యం ఏంటంటే సూర్యుడును చంద్రుడును. హరి నానార్థాలు కోటి సూర్యుడు. సప్తమి విభక్తి ప్రత్యయాలు అందున్నన్. మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది. ఇక్కడ కొరకు అనే గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం అంటే చతుర్థి. నెక్స్ట్ లెసన్ మమకారం. ఈ మమకారం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం, భాషాభిరుచి. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. కవి చిలకలూరి దేవపుత్ర. కాలం 24/4/1952, 18/10/2016. రచనలు ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైనవి కథా సంపుటాలు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసిన నవలలు. 1996లో పంచమం నవలకి ఆటావారి నవలల పోటీలో తృతీయ బహుమతి వచ్చింది. ఆటా అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారాలు చిలకలూరి దేవపుత్రకి లభించాయి. ఈ పాఠం చిలకలూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. వ్యాకరణ అంశాలు. సామాన్య సంశ్లిష్ట వాక్యాలు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సామాన్య వాక్యం అంటే అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. సురేష్ గుడికి వెళ్ళాడు, మేరీ పుస్తకం తీసింది, చందు కలం పట్టుకున్నాడు. ఇక్కడ అసమాపక క్రియలు లేవు, ఒకే ఒక సమాపక క్రియతో వాక్యం ముగిసింది. సో ఇటువంటి వాటిని మనం సామాన్య వాక్యాలు అంటాం. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం. ఒకటి గాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఇప్పుడు పద్మ నిద్ర లేవడం, పద్మ స్నానం చేసింది, పద్మ బడికి వెళ్ళింది, ఇవన్నీ సామాన్య వాక్యాలు. మరి 3 వాక్యాల్ని కలిపి రాసామనుకో, పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. ఇక్కడ 2 అసమాపక క్రియలు, చివరిగా ఒక సమాపక క్రియతో వాక్యం ఎండ్ అయింది. సో ఇలాంటి వాక్యాలను మనం సంశ్లిష్ట వాక్యం అంటాం.
అలా 2-3 వాక్యాలను మనము కలుపుకోవచ్చు. ఇప్పుడు రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు, రమేష్ బడికి వెళ్తున్నాడు. దీన్ని మనం ఎలా రాయొచ్చు? రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు. ఇది సంశ్లిష్ట వాక్యం అన్నమాట. ఇప్పుడు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు అనేవి చూద్దాం. క్రింది ఈ నవలకి ఆటవారి తృతీయ బహుమతి వచ్చింది అంటే పంచమం. 6 గ్లాసులు అనేది ఎవరిది అంటే చిలకలూరి దేవపుత్ర. అసమాపక్రియలు లేకుండా ఒక సమాపక్రియతో ముగిసే వాక్యం ఏంటి అంటే సామాన్య వాక్యం. పద్మ నిద్ర లేచి స్నానం చేసింది. దీనిలో అసమాపక్రియ ఏది అంటే లేచి. స్త్రీకి వికృత పదం ఇంతి. మమకారం పాఠ్యభాగ నేపథ్యం తెలుగు భాషని కాపాడుకోవడం. నెక్స్ట్, క్రింది వాటిలో ఎవరికి చాసోస్ఫూర్తి సాహితీ సత్కారం లభించింది అంటే చిలకలూరి దేవపుత్ర. నా గణం గుర్తించండి అంటే 3 లఘువులు ఉంటే దాన్ని నగనం అంటారు. వద్దికా పదానికి అర్థం అనుకూలత. అఘము పర్యాయ పదం గుర్తించండి, పాపం దురితం. నెక్స్ట్ లెసన్ మేలుకొలుపు. ఈ మేలుకొలుపు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సమానత్వం, ప్రక్రియ పద్యం. కవి కుసుమ ధర్మన్న. కాలం 17/3/1900 1946. జన్మస్థలం రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరాస్వామి దంపతులకి జన్మించారు. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం గలవారు. నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మా కొద్దీ తెల్లదొరతనం వంటి రచనలు చేశారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువుని తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో కుసుమ ధర్మన్న ఒకరు. అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలి దళిత కవి. భరతమాత సకల సద్గుణ రాశి. కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి. కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి. కోహినూరు వజ్రం లాంటి మనుల్ని కన్న రత్నగర్భ మన భారత భూమి. 2 పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం. మొదటి పదం చివర ఊ ఉంటే ఉత్వసంధి, ఆ ఉంటే ఆత్మసంధి, ఈ ఉంటే యత్వసంధి. ఇక్కడ మీకు వైకల్పికం అంటే ఏంటో అర్థమవుతుంది. సో ఇక్కడ మేనా ప్లస్ అత్త సంధి జరిగిన రూపం అనమాట. ఇదేంటంటే సంధి జరగని రూపం అనమాట. అంటే మధ్యలో యా అనేది వచ్చింది, దాన్ని ఎడాగమం అంటారని చెప్పాను కదా. సో మేనయత్త అనేది ఎడాగం రూపం. ఇలా ఒకసారి జరిగి ఒకసారి జరగకుండా ఇలా ఉండడాన్ని వైకల్పికం అని అంటారు. అలాగే కొన్నిసార్లు పూర్తిగా జరగదు అనమాట, దాన్ని నిషేధ రూపం అంటారు. తర్వాత నిత్యం అంటే ఎప్పుడూ కూడా జరుగుతూ ఉండడాన్ని నిత్యం అంటారు. అలాగే అన్య విధంగా అంటే ఈ 3 కాకుండా ఇంకా సపరేట్ గా రావడానికి కూడా అన్య విధం అంటారు. ఇలా 4 విధాలుగా మనకి అత్వసంధి అనేది జరుగుతుంది అనమాట. నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్య విధం. కాబట్టి దాన్ని అత్వసంధి అనేది బహుళం అని అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఒకానొక అనేది ఒక ప్లస్ ఒక అత్వసంధి. ఇది ఏ రూపంలో వచ్చిందంటే అన్ని విధంగా వచ్చిన రూపం అని గుర్తుపెట్టుకోండి. ఓకే. రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త. వీరు ఇంగ్లీష్ లో అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ విస్తృతంగా రచనలు చేశారు. 1913లో ఈయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు. గుడిపాటి వెంకటాచలం కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త. తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వాన్ని గురించి ఈయన పరితపించాడు. ఉపాధ్యాయుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు గుడిపాటి వెంకటాచలం. ఓకే. ఇప్పుడు ఈ లెసన్ మీద ఉన్న ప్రాక్టీస్ బిట్లు అనేవి చూద్దాము. స్వాతంత్రానికి ముందు నిమ్నజాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షని తెలియజేసే పాఠ్యభాగం ఏది అంటే మేలుకొలుపు. మా కొద్దీ నల్లదొరతనం కుసుమ ధర్మన్న. అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలి దళిత కవి కుసుమ ధర్మన్న. కుసుమ ధర్మన్న కవి తాను చదువుకున్న రోజుల్లో ఎవరి చేత ప్రభావితమయ్యారు అంటే వీరేశలింగం. రూకి సవర్ణాలు రు రు అన్నమాట. ఇది ఈ లెసన్ కి సంబంధించిన ఏదైతే మనకి మేలుకొలుపు అనే లెసన్ ఉందో దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు అయితే ఇవి. ఇప్పుడు మనము నెక్స్ట్ చాప్టర్ అయిన ధర్మ నిర్ణయం చూద్దాం. ప్రక్రియ, చారిత్రక కథ, ఇతివృత్తం, స్థల పురాణం. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం ఈ పాఠానికి ఆధారం. ధర్మం కోసం కన్న కొడుక్కే మరణశిక్ష విధించిన మేటిరాజు మాధవ వర్మ ఆయన ధర్మ నిరతని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం.
వ్యాకరణాంశాలు ఇందులో ఏమొచ్చాయి అంటే 4 ముఖాలు, 3 కన్నులు, పంచపాండవులు, ముల్లోకాలు, 7 ద్వారాలు. ఈ పైవన్నీ సమాస పదాలు. వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తుంది, ఉత్తర పదం నామవాచకాన్ని సూచిస్తుంది. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాల్ని ద్విగు సమాసాలు అంటారు. ఉదాహరణ చతుర్వేదాలు, నవధాన్యాలు, సప్తవర్ణాలు. సంయుక్త వాక్యం అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. మనము ప్రీవియస్ లెసన్ లో సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం చూసాం కదా. ఇప్పుడు సంయుక్త వాక్యం చూద్దాం. సమ ప్రాధాన్యం గల 2 గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి కాబట్టి కానీ, మరియు వంటి పదాలు వాక్యాలకు కలుపుతాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధు బడికి వెళ్ళాడు, అదొక సామాన్య వాక్యం, ప్రధాన వాక్యం. రహీం బడికి వెళ్ళాడు, జాన్ బడికి వెళ్ళాడు. ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? బడికే వెళ్ళారు. కాబట్టి ఈ ముగ్గురిని కలిపి ఒకే వాక్యంలో చెప్పడమే సంయుక్త వాక్యం అన్నమాట, కామాలిస్తూ. ఇప్పుడు సీత, గీత అక్క చెల్లెళ్ళని. శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం కూడా నేర్చుకుంది. ఇప్పుడు దీన్ని సంయుక్త వాక్యంగా ఎలా యాడ్ చేయొచ్చు అంటే మధ్యలో మరియు అని పెట్టి యాడ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలాంటి వాటిని మనము సంయుక్త వాక్యాలు అంటాము. ఇప్పుడు ఈ లెసన్ ధర్మ నిర్ణయం లెసన్ ప్రాక్టీస్ బిస్ చూద్దాం. ధర్మం కోసం కన్న కొడుక్కే మరణశిక్ష విధించిన రాజు ఎవరంటే మాధవవర్మ. ముల్లోకాలకి విగ్రహ వాక్యం 3 సంఖ్య గల లోకాలు. పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి ఉత్తర పదం నామవాచకం అయితే ఆ సమాసం ఏంటి అంటే ద్విగు సమాసం. సీత అక్క, గీత చెల్లెలు. సంయుక్త వాక్యం గుర్తించండి, సీత గీత అక్క చెల్లెలు. సమ ప్రాధాన్యం గల 2 వాక్యాలు ఒకే వాక్యంగా ఏర్పడితే సంయుక్త వాక్యం అంటారు. శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది. ఇది ఏ రకమైన వాక్యం అంటే సంయుక్త వాక్యం. దయచేసి నన్ను కాపాడు ఏ రకమైన వాక్యం అంటే ప్రార్థనార్థక వాక్యం. ధర్మ నిర్ణయం పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటి అంటే స్థల పురాణం అన్నమాట. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి త్రిజట స్వప్నం. కవయిత్రి ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దం. ఈమె కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. రామభక్త కవయిత్రి మొల్ల రామాయణం రాశారు. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి. ఈ పాట మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండలోనిది. సహానుభూతి ఇతివృత్తానికి చెందిందే ఈ పాట. రావణుడు సీతను అపహరించి లంకకి చేర్చాడు. అశోకవనంలో సింసుపా వృక్షం కింద ఆమెను ఉంచారు. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని రాక్షస స్త్రీలని ఆదేశించారు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకి త్రిజట చెప్పే వాదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యం. ఇప్పుడు సందులు చూద్దాం. సవర్ణ దీర్ఘ సంధి. ఆ, ఈ, ఉ, రు అనే వర్ణాలకు అవే వర్ణాలు అంటే సవర్ణాలు పరమైనప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. దానికి ఎగ్జాంపుల్ గా మనకి కొన్ని పదాలని ఇచ్చారు. శుద్ధాత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు. రామాలయం, రామ ప్లస్ ఆలయం. రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు. భానోదయం, భాను ప్లస్ ఉదయం. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం. పితృణం, పితృ ప్లస్ రుణం. ఆ వర్ణానికి ఆ, ఆలు సవర్ణాలు. ఈకి ఈ, ఈలు సవర్ణాలు. ఊకి ఊ, ఊలు సవర్ణాలు. రు వర్ణానికి రు, రూలు సవర్ణాలు. పై సంధి జరిగిన పదాలు సంస్కృత పదాలు. సంస్కృత పదాల మధ్య జరిగే సంధుల్ని సంస్కృత సంధులు అంటారు. ఇప్పుడు వాక్యాలు చూద్దాం. ప్రశ్నార్థక వాక్యం. వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. త్రిజట ఏం మాట్లాడుతుంది, సీత ఎందుకు బాధపడింది, ఇవన్నీ కూడా ప్రశ్నార్థక వాక్యాలు. ఆశ్చర్యార్థక వాక్యం. వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లయితే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. ఆహా ఎంత బాగుందో, ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో, ఇవి ఆశ్చర్యార్థక వాక్యాలు అన్నమాట. ఇప్పుడు త్రిజట స్వప్నానికి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. శుద్ధాత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు. త్రిజట స్వప్నం విగ్రహ వాక్యం. త్రిజట యొక్క స్వప్నం. ఏ సమాసం? షష్ఠి తత్పురుష సమాసం. రావణేశ్వరుడు గుణసంధి. పితృణం విడదీయండి, పితృ ప్లస్ రుణం సవర్ణ దీర్ఘ సంధి. మీరు కఠినంగా మాట్లాడవద్దు నిషేధార్థకం. నెక్స్ట్ చాప్టర్ డూడు బసవన్న. ప్రక్రియ జీవిత చిత్రం, ఇతివృత్తం సంస్కృతి. రావూరి భరద్వాజ కవి. కాలం 5/7/1927, 18/10/2013. రచనలు విమల అనేది కథ, అపరిచితులు కథాసాగరం లాంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం లాంటి 43 పిల్లల కథలు, కరిమిరింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. వీరు పాకుడు రాళ్ళు నవలకి జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. జ్ఞానపీఠ్ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు,
గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న వారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన కళారత్న, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం ఇవన్నీ కూడా రావూరి భరద్వాజ్ గారు పొందారు. ఈ చాప్టర్ లో గుణసంధిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు వస్తాయి. దీనినే గుణసంధి అంటారు. ఇక్కడ ఓ అండి, అవ్వని మిస్టేక్ పడింది చూసుకోండి. ఓ దీన్ని గుణసంధి అంటారు. మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాజేంద్ర, రాజా ప్లస్ ఇంద్ర. తిలోదకాలు, తిలా ప్లస్ ఉదకాలు. మహర్షి, మహా ప్లస్ ఋషి. ఇక్కడ రాజా, ఇక్కడ ఆతో ఎండ్ అయింది, ఇక్కడ ఈతో స్టార్ట్ అయింది, రెండు కలిపి ఏ వచ్చింది. ఇక్కడ ఆతో స్టార్ట్ అయింది, ఇక్కడ ఊతో ఎండ్ అయింది. ఇక్కడ ఆతో స్టార్ట్ అయింది, ఇక్కడ రూతో ఎండ్ అయింది. అంటే ఎండ్ అయింది ఏవి ఏవి వచ్చాయి, ఈ ఊ రూలు వచ్చాయి. స్టార్టింగ్ ఏమున్నాయి, ఆ ఉన్నాయి. ఇలా అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఓ అర్లు రావడమే గుణసంధి అన్నమాట. నెక్స్ట్ వాక్యాలు చూద్దాము. మీరు లోపలికి రావచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు సెలవు తీసుకోవచ్చు. ఇలా ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. నీకు శుభం కలుగ్గాక, నిండు నూరేళ్లు వర్ధిల్లు, నీకు మంచి బుద్ధి కలుగ్గాక. ఈ విధంగా ఆశీస్సులను తెలియజేసే వాక్యాన్ని ఆశీర్వాదక వాక్యాలు అంటారు. ఇప్పుడు డూడు బసవన్నకి సంబంధించి ప్రాక్టీస్ బిట్లు అనేవి చూద్దాం. డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత రావూరి భరద్వాజ. గంగిరెద్దు దాట్ల నంది చేత ఆడించేది ఎవరు అంటే పరమేశ్వరుడు. బసవయ్యకి ఎంతమంది తమ్ముళ్ళు అంటే 5గురు. రావూరి భరద్వాజకు ఈ రచనకు జ్ఞానపీఠ అవార్డు లభించింది. పాకుడు రాళ్ళకి. తిలోదకాలు అనేది గుణసంధి. నెక్స్ట్ లెసన్ ఎంత మంచి వారమ్మ. శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు 4/6/1897 జన్మించారు. శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు యానాదులు, భారతదేశంలో ఆదివాసులు అనే పుస్తకాలను రచించారు. నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరిని 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రాశారు. ప్రస్తుత పాఠ్యం రాఘవయ్య గారి యానాదులు అనే పుస్తకం నుంచి సంక్షిప్తంగా తీసుకున్నదే ఎంత మంచి వారము. ఇప్పుడు ఆ చాప్టర్ కి సంబంధించిన ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ అనేవి చూద్దాం. ఎంత మంచి వారమ్మ వెన్నెలకంటి రాఘవయ్య పాఠ్యభాగ రచయిత. యానాదులు గుడిసెల్ని ఎలా నిర్మించుకుంటారంటే వెదురు బొంగులతో. యానాదులు ఇంటి వాకిలికి కుడి పక్కన ఏమి ఉంటాయంటే గుంట పొయ్యి, నీల గుంటలు, చెంబు. వెన్నెలకంటి రాఘవయ్యకి పద్మభూషణ్ ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1973. వెండి వాటిలో నెల్లూరు గాంధీగా పేరు పొందింది ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య. ఇక్కడతో మనకి 6వ తరగతి తెలుగుకి సంబంధించి ర్యాపిడ్ రివిజన్, అలాగే మీరు కోరుకున్న తెలుగు అకాడమీ బుక్ లోని ప్రాక్టీస్ బిట్లు, చాలా సంక్షిప్త సమాచారం మొత్తం కూడా వివరంగా అందివ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.